The righteous are as bold as a lion. Are you afraid of all these satanic elements in the church? కాబట్టి మరి ధైర్యముగా మనం ఉండాలి. ఎందుచేత మరి ఇక సింహం వలె ధైర్యంగా నీతిమంతులు ఉంటారు కాబట్టి సంఘంలో ఉన్నటువంటి శత్రు సంబంధమైనటువంటి ఈ యొక్క సంగతులన్నిటి ఎదుట ధైర్యంగా ఉండాలి. They have been riding roughshod over us, but God, 5 can rout 100, and 100 true believers can defeat how many? 10,000. కాబట్టి చూడండి ఆ 10 మంది 100 మందిని తర్వాత 100 మంది. Okay, Leviticus 26:8, let that be planted, ingrained deeply in our hearts. చూడండి లేవియకాండం 26:8లో రాయబడినటువంటి మాట మన హృదయాల్లో ఎంత లోతుగా నాటబడినట్లుగా మనకు ఉండాలని Read it కోరుతున్నాం. all together. అందరం కలిసి చదువుతామండి. లేవియకాండం 26:8. మీలో 5 100 మందిని All తరుముదురు. together, please. అందరం కలిసి. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం చేత కొలుదురు. By the sword of God, the word of God, the word that is richly planted in your life. కాబట్టి దేవుని యొక్క ఖడ్గం అంటే దేవుని యొక్క వాక్యము లోతుగా నీ లోపల నాటబడినటువంటి వాక్యము ద్వారా. Don't you want to be a part of the remnant, that spiritual remnant, the overcomers? కాబట్టి ఆ యొక్క శేషము, ఆత్మ సంబంధమైన శేషము జైన్స్ వారి యొక్క గుంపులో ఉండడానికి ఇష్టం లేదా? Sad to say, too many are followers of men. అదే విచారకరమైన సంగతి ఏంటంటే చాలా మంది మనుషులను అనుసరించి వారు ఉంటున్నారు. These divisions and parties show the carnality of the present day believer. కాబట్టి ఇక విభజనలు, గుంపులు ప్రస్తుతం ఉన్నటువంటి వారి క్రైస్తవ జీవితాలకు విశ్వాసంలో ఉన్నటువంటి శరీర తత్వాన్ని చూపిస్తుంది. It is Christ who is building his church, not some great man. కాబట్టి క్రీస్తు ప్రభు తన సంఘాన్ని కడుతున్నాడు కానీ ఇది ఒక గొప్ప వ్యక్తి కాదు. And it is being done in the year 2025 in a very silent way. 2025 సంవత్సరంలో ఎంతో మౌనమైనటువంటి విధానంలో జరుగుతా ఉంది. And so humble yourself in the dust before this great, almighty, awesome God. అందుచేత ఇక గొప్ప బలమైనటువంటి భీకరుడైనటువంటి దేవుని సన్నిధిలో నేను దుమ్ములోను ధూళిలో పడి తగ్గించుకో. And furthermore, regarding Jesus Christ being the life, తర్వాత యేసుప్రభు వారు జీవమై ఉన్నాడు అనేటువంటి సంగతి విషయంలో ఇంకా ముందుకెళ్తే, when the life is damaged, when it is crushed by the enemy, he can heal that damaged life. ఎప్పుడైతే ఆ జీవము మరి శత్రువు చేత గాయపరచబడుతుందో, నష్టం కలుగుతుందో, ప్రభువు దాన్ని స్వస్థపరచగలడు. He can heal you physically. ఆయన నిన్ను శరీరరీతిగా స్వస్థపరచగలడు. You can claim resurrection power for your weak body. నీ యొక్క బలహీనమైనటువంటి శరీరం నిమిత్తమే పునరుద్ధాన శక్తిని కోరుకోవచ్చు. He can heal your soul. ఆయన యొక్క ప్రాణాన్ని స్వస్థపరుస్తాడు. When you are under mental worries, ఎప్పుడైతే మానసికమైనటువంటి చింతలోనే ఉంటావో, you don't have to go to a psychologist or psychiatrist. నువ్వు మానసికమైనటువంటి వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పని లేదు. He sent his word and he healed them. Psalm 107:20. 107వ కీర్తన 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. And he is there to heal our spirit. That is salvation. ఆయన మన ఆత్మను కూడా స్వస్థపరిచే దాని కొరకే ఉన్నాడు. అదే రక్షణ. Jesus Christ is eternal life. యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవం. That is what we read last time in 1 John 5:11 and 12. ఆ విషయాన్ని మనం చదువుతూ వచ్చాం గతసారి 1 యోహాను 5, 11, 12. And that life in the future is a wonderful life which is beyond human imagination. కాబట్టి ఆ యొక్క భవిష్యత్తులో ఉండబోయేటువంటి ఆ జీవము అది ఇక మానవ గ్రాహ్యానికి మించినటువంటి అద్భుతమైనటువంటి జీవితం అయి ఉండబోతుంది. When I read what Paul wrote in 1 Corinthians 2:9, 1 కొరింథీ 2:9లో పౌలు రాసినటువంటి ఆ మాటలు నేను చదివినప్పుడు, eye has not seen nor ear has heard. Where is that? Yes. Let's read that. 1 Corinthians 2:9. 1 కొరింథీ 2:9 చదువుతాము. ఇందును కదా అందరం కలిసి, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని రాయబడి ఉన్నది. But God has revealed that to us through His Spirit. Verse 10. 10లో మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. For the Spirit searches all things, even the deep things of God. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. 1 Corinthians chapter 2 is a chapter that very few people understand. 1 కొరింథీ 2వ అధ్యాయము చాలా తక్కువ మంది అర్థం చేసుకోగలిగేటువంటి అధ్యాయం అది. We have to be spiritual people. మనము ఆత్మ సంబంధమైన ప్రజలుగా ఉండాలి. God is spirit. దేవుడు ఆత్మ. But we are walking in the flesh. అయితే మన శరీరంలో నడుస్తున్నాం. We are using human wisdom. మానవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని వాడుతున్నాం. That glory will come if you are willing to go through suffering. అయితే నేను చెప్పేది ఏంటంటే ఆ మహిమ
ఎప్పుడైతే శ్రమలు ఉంటాయి లేదా దాని కొరకు ఇష్టపడతావో అప్పుడు వస్తుంది. It is Jesus Christ and Him crucified. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు అంటే సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తు ప్రభు. It is the cross that brings you to glory. నేను మహిమలో తీసుకొచ్చేటువంటిది ఆ యొక్క సిలువనే. It is the cross that brings you to resurrection. పునరుద్ధానంలోనికి నేను తీసుకొచ్చేది సిలువనే. It is the cross that brings you from earth to heaven. భూమి నుండి పరలోకాన్ని నేను తెచ్చేది సిలువ. It is a crucified believer and a consecrated believer that God is looking for. కాబట్టి దేవుడు సిలువ వేయబడినటువంటి విశ్వాసి, దేవుని కొరకే ప్రతిష్ఠించబడిన విశ్వాసి కొరకే చూస్తున్నాడు. I'm asking you an important question. మిమ్మల్ని ప్రాముఖ్యమైన ప్రశ్న How అడుగుతున్నా. much of Christ do you have in you? నీలో క్రీస్తు ఎంతగా ఉన్నాడు? What is the measure, the kolatha of Christ in you? నీలో క్రీస్తు ఎంత పరిమాణములో, ఎంత కొలతలో ఉన్నాడు? Is it little, superficial, childish? అది తక్కువ, కొంచెమా, లేక పైకి మాత్రమే ఉన్నాడా? చిన్న బిడ్డ లాంటి ఆ గ్రహింపులోనే Or ఉన్నాడు? is it large, deep, mature, increasing, ever widening? లేక చాలా విశాలమైనటువంటిది, అంత లోతైనటువంటిదిగా, ఎంతో విశాలపరచబడుతూ పెరిగిపోతున్నటువంటి అనుభవంలోకి వస్తున్నా? As Paul said in Colossians 3:11, Christ is all and in all. కొలస్సీ పత్రిక 3:11 పౌలు చెప్పినట్లుగా క్రీస్తే సర్వమును, సర్వములో సర్వమునై ఉన్నాడని. One day this whole world will be destroyed. Only Christ and those in Christ will remain. అది నీకు సర్వలోకం కూడా పూర్తిగా నశించిపోతుంది. క్రీస్తు ఆయనలో ఉన్నటువంటి వారు మాత్రమే నిలిచి ఉంటారు. This life is the light of all men. కాబట్టి ఈ యొక్క జీవము మనుషులందరికీ వెలుగై ఉంది. The light of salvation extends beyond the Jews. కాబట్టి ఇచ్చండి రక్షణ వెలుగు అనేది యూదులు వారి ఆ యొక్క జాతిని దాటి వెళ్తుంది. That is what the Lord Jesus Christ came to declare in the New Testament. ఆ విషయాన్ని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించడానికి కొరకే వచ్చాడు. Salvation is for all men. చూడండి, రక్షణ మనుషులందరి కొరకు. He is not just a person born in a Jewish family. ఆయన ఏదో యూద మరి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి కాదు. He is the Son of Man. ఆయన మనుష్య కుమారుడు. Man means for all mankind. మనుష్యుడు అన్నప్పుడు సర్వ మానవాళి మనుషులందరి కొరకు. This world is in darkness. ఈ లోకం చీకట్లో ఉంది. This darkness cannot understand, nor can it overcome the light. John 1:5. యోహాను సువార్త 1:5లో ఈ యొక్క చీకటి గ్రహించలేదు. చూడండి, ఏమాత్రం కూడా ఆ యొక్క వెలుగును గ్రహించలేదు అది. And also cannot overcome it. That is another meaning for that word. కాబట్టి దాన్ని జయించలేదు అని కూడా మనం చూస్తాం. ఆ మాటకు మరొక అర్థం ఏంటంటే, Let's read 1:5. 1వ అధ్యాయం 5వ వచనం చదువుతామండి. The light shines in darkness and the darkness comprehends it or cannot overcome it. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను, లేక దాన్ని ఏమాత్రం కూడా జయింపజాలదని. Satan is the prince of darkness. అంటే సాతానుడు మరి చీకటి లేక అంధకారమునకు అధిపతి ఉన్నాడు. And his agents are there making a continual attack on the Bible. కాబట్టి సాతాను ప్రతినిధులు ఉంటారు, ఎడతెగకుండా దేవుని వాక్యం బైబిల్ పై దాడి చేస్తూనే ఉంటారు. Attack on the church. సంఘంపై దాడి చేస్తుంటారు. Attack on Christians, especially our poor persecuted believers in the north. కాబట్టి క్రైస్తవుల మీద దాడి చేయడం ప్రత్యేకంగా ఉత్తరాల్లో ఉన్నటువంటి మన యొక్క పేదలైనటువంటి ఆ యొక్క విశ్వాసులపై. And yet in spite of all of that, God is saving thousands and 10,000s of people in Iran and China and so many other places in the world. కాబట్టి ఇలా ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు వేల కొలది ప్రజలని ఇరాన్ దేశంలోను, చైనా దేశంలో, ఇతర ప్రాంతాల్లో రక్షించుకుంటున్నాడు. Satan is very clever. సాతానుడు ఎంతో యుక్తిపరుడు. He brings in a false light. వాడు మరి అబద్ధపు వెలుగు తీసుకొస్తాడు. False doctrines. అబద్ధ మరి బోధలు. A shallow evangelical preaching. పైకి మాత్రమే లోతు లేనటువంటి సువార్త ప్రకటన. It is called easy believism. దాన్ని ఏమంటారంటే దేవుని నమ్ముకోవడం సులువుగా ఉండడం ఉంటుందని చెప్తుంటారు. Just believe in the Lord Jesus Christ, you will be saved. నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుతావు అంతే అంటారు. But when he really comes into your life, the joy is unspeakable and full of glory. అయితే నిజంగా ప్రభు నీ హృదయంలోకి వచ్చినప్పుడు ఆనందం చెప్పిన శక్యమును మహిమాయుక్తమై ఉంటుంది. Satan's isms, ISMS, are numerous. కాబట్టి సాతాను యొక్క యుక్తులు, సాతాను యొక్క మరి పోకడలు చాలా ఉంటున్నాయి. Fundamentalism. మరి ఇది వచ్చినప్పుడు ఈ We యొక్క believe in the word of God. We'll go strictly, literally by the word of God. అంటే ఖచ్చితంగా మరి ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తాము, దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉంటాము, ఇంకా దాన్ని దాటమని చెప్పేటువంటి వారు. They have no spirit in them. వాళ్ళు ఆత్మ ఉండడు. The Jews also were captured by the letter. They did not have the spirit. కాబట్టి అదే రీతిగా యూదులు కూడా అక్షరాన్ని పట్టుకున్నారు కాబట్టి వారిలో కూడా ఆత్మ లేడు. Pentecostalism.
తర్వాత ఇక పెంతకోస్తు వారి గుంపు, Catholicism. దాని తర్వాత కెథోలిక్ వారు,